నమస్తే. ఇక ఎందరో టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులు మట్టిలో మాణిక్యంలాగా ఊర్లోనే మగ్గిపోతా ఉన్నారు. వారి ప్రతిభను కనపరచాలంటే ఏదో ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఎంతోమంది ఈరోజు మనం చూసుకుంటే ప్రముఖ స్థానాల్లో ఉన్నటువంటి ఎందరో కూడా ఆ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే. మరి అట్లాగే ఒక మంచి టాలెంట్ తోటి మంచి ప్రతిభతోటి మన ముందుకి కాట్రాజ్ రాంప్రసాద్ అనేటువంటి వ్యక్తి మరి ఎందరో ప్రముఖ గాయకుల వాయిస్లతోటి గొప్ప బాలసుబ్రహ్మణ్యం గారు, తర్వాత మరి కీరవాణి గారు, తర్వాత జేస్దాస్ గారు, ఇలాంటి ప్రముఖమైనటువంటి గొంతులతో కూడా మరి ఊరు నుంచి ఇంత ప్రతిభ కనపరుచుకుంటా కూడా ఏ వేదికలో అవకాశం వచ్చినా కానీ ఖర్చులు ఇచ్చినా ఇవ్వకపోయినా వారే అకామిడేషన్ కానీ లేకపోతే ఖర్చులు కానీ మాకు అవకాశం వస్తే చాలు, మా ప్రతిభని గుర్తించాలంటూ కూడా మరి అలా మన స్టూడియోకి రావడం జరిగింది రాంప్రసాద్. నమస్తే రాంప్రసాద్. నమస్తే. ఎక్కడో దాదాపుగా 300-350 కిలోమీటర్ల నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం ఆనందపురం అనేటటువంటి మారుమూల గ్రామం నుంచి ఇప్పటికీ ఒక నెల రోజుల నుంచి వెళ్ళి మన దగ్గరికి వస్తా అని చెప్పేసి కూడా జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలి. ఎటువంటి ఛానల్ అయినా సరే వారి లాంటి ప్రతిభను, ఎందుకంటే ఇప్పుడు ఇలా మనం చూస్తూ ఉన్నాం ఇండస్ట్రీలో, ఒక సినీ ఇండస్ట్రీ అనే కాదు ఏ ఇండస్ట్రీ అయినా సరే వాళ్ళ రిలేషన్స్కి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ దగ్గర వాళ్ళకి అవకాశాలు ఇస్తూ ఉన్నారు. మరి ఇలాంటి వారిని కూడా ప్రోత్సహించాలి అనేటటువంటి కాన్సెప్ట్ తోటి అయితే మనం ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మరి తనతోటే రాంప్రసాద్ తోటి డైరెక్ట్గా మరి మనం విషయాలను కూడా మాట్లాడి ఎవరెవరి వాయిస్లో ఎట్లా వాడగలుగుతాడు ఏంటి అనేది కూడా మనం డైరెక్ట్ లైవ్లోనే మరి ఇప్పుడు చూడబోతా ఉన్నాం. రాంప్రసాద్ చెప్పండి, ఇంతకుముందు ఎక్కడన్నా మీరు అంటే మామూలుగా చిన్నప్పుడు పాడేదన్న, స్కూల్లో పాడిన, అట్లా వాయిస్ డైలీ ప్రాక్టీస్ చేసుకోవడం, చిన్నప్పటి నుంచి కూడా పాటలు పాడటం, అట్లా వాయిస్లు కూడా ఇమిటేట్ చేసుకుంటూ పాడుకోవడం జరిగింది. ఏదైనా ఎక్కడైనా చిన్న స్టేజీల మీద కానీ అక్కడ కాలేజీలో, డిగ్రీ కాలేజీలో అప్పుడు ఒకసారి పాడినాను అంతే. ఎట్లా మరి ఒకసారి మీరు ఎవరెవరి వాయిస్లు ఇమిటేట్ చేయగలుగుతారు? అచ్చం కీరవాణి వాయిస్ లానే వస్తుంది అన్న. కీరవాణి, జేస్దాసు, సిద్ధు శ్రీరామ్ ఇలా ప్రాక్టీస్ చేస్తా ఉంటావు తరచు ఇంట్లో? చేస్తా ఉంటాను. నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు పాడుకుంటా ఉంటావా? పాడుకుంటా ఫ్రెండ్స్ కూడా వినిపిస్తూ ఉంటాను ఇంట్లో, మా మిస్సెస్ దగ్గర. మీ ఫ్రెండ్స్ కి వాళ్ళకి వీళ్ళకి పాడి వినిపించినప్పుడు ఏం చెప్తా ఉంటారు? ఫేస్బుక్ లో అట్లా పెడతా అన్న. అప్పుడు అందరు కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతూ ఉంటారు. చాలా బాగా పోయినా, నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడివి కాదు, నువ్వు మంచి స్థాయిలో ఉండాలి అని చెప్తా ఉంటారు. రైట్. మరి ఇక ఒకసారి వాయిస్ తీసుకో, ఎవరిదైనా ప్రముఖ గాయకుడిది ఎవరి వాయిస్ తీసుకుంటావు? ఫస్ట్ కీరవాణి గారిదన్నా. నేను భద్రాచలం నుంచి వచ్చినాం కాబట్టి శ్రీరాముడిది, తప్పకుండా శ్రీరామ్ దాస్ సినిమా నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, తప్పకుండా స్టార్ట్ చేయండి. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందగణాయటాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. బాగుంది బ్రదర్, చాలా బాగా పాడిండ్రు. మరి మీకు ఇష్టమైనటువంటి గాయకుడు ఎవరు, మీ ఫేవరెట్గా? కీరవాణి గారు అన్న. కీరవాణి గారు ఏదో ఒకసారి పాడుతున్నా ఆయన సాంగ్?
టాలెంట్ మీద వాడుతున్నారు మీరు. ఇంకా నెక్స్ట్ బాలసుబ్రహ్మణ్యం గారిది. ఉమ్. అండా దండా ఉండాలని కోదండా రాముని నమ్ముకుంటే, అండా దండా ఉండాలని కోదండా రాముని నమ్ముకుంటే, గుండె లేని మనిషల్లే నిన్ను కొండా కోనల కొదిలేశాడా, అగ్గిలో నా దూకి పువ్వు మొగ్గలాగా తేలిన నువ్వు నెగ్గేవమ్మా ఒకనాడు, నింగి నేల నీ తోడు, నెగ్గేవమ్మా ఒకనాడు, నింగి నేల నీ తోడు, సువి 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 సువాలమ్మ సీతాలమ్మ, గువ్వ మువ్వ సవ్వాడల్లే నవ్వాలమ్మ. సూపర్. బాలసుబ్రహ్మణ్యం గారిని మళ్ళా శిష్యుని చూసినట్టు అనిపిస్తుంది. వాళ్ళ శిష్యులు అయితే ఎట్లుంటారో సుబ్రహ్మణ్యం గారు చనిపోయినప్పుడు బాగా ఏడ్చింది అన్న, బాధ అనిపించింది నాకు. ఆయన అసలు ఆయనకున్న ఫ్యాన్స్ మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్. వాయిస్ అబ్బో అది అద్భుతం అన్న. అవును, అంత హై పిచ్ లో తీసుకురాగలుగుతాడు ఆయన. అది అందరి వల్ల సాధ్యమయ్యే పని కాదు. వీళ్ళంతా కూడా కిరవాణి గారు కానీ, లేకపోతే బాలసుబ్రహ్మణ్యం గారు కానీ, లేకపోతే జేసుదాస్ గారు కానీ. జేసుదాస్ గారిది ఒకసారి ఏమన్నా అమ్మ రాజీనామా సినిమాలో అన్న చాలా అద్భుతమైన పాట అది. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతడిని సృష్టించినదొక అమ్మ, సృష్టికర్త ఒక బ్రహ్మ, అతడిని సృష్టించినదొక అమ్మ, ఆ అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో, ఈ సృష్టినే స్తంభింపజేసే తంతాలు ఎన్నో, సృష్టికర్త ఒక బ్రహ్మ, అతడిని సృష్టించినదొక అమ్మ, సృష్టికర్త ఒక బ్రహ్మ, అతడిని సృష్టించినదొక అమ్మ. బొట్టు పెట్టి పూజ చేసి గడ్డి మేపి పాలు తాగి వయసు ముదిరి వట్టిపోతే గోవు తల్లే కోత కోత, బొట్టు పెట్టి పూజ చేసి గడ్డి మేపి పాలు తాగి వయసు ముదిరి వట్టిపోతే గోవు తల్లే కోత కోత, ఉగ్గు నేర్చి ఊసు నేర్పితే చేయి పట్టి నడక నేర్పితే, తిన్న తీపి మరచిపోయి చెట్టు కొట్టి కట్టెలమ్మితే, లోకమా ఇది న్యాయమా, లోకమా ఇది న్యాయమా, సృష్టికర్త ఒక బ్రహ్మ, అతడిని సృష్టించినదొక అమ్మ, సృష్టికర్త ఒక బ్రహ్మ, అతడిని సృష్టించినదొక అమ్మ. అమ్మ సాంగ్ అసలు మామూలు సాంగ్. అమ్మ రాజీనామా చాలా బాగా పాడుతున్నారు. నెక్స్ట్ రాజన్న సినిమాలోంచి అన్న గిజిగాడు తన గూడు. అవును, పాట కూడా చాలా బాగుంటుంది. ఓకే. గిజిగాడు తన గూడు వదిలి రాకున్నాడు, సూర్యుడు రాలేదని, కొలనీలో కమలాలు తలదించుకున్నాయి, పొద్దు పొడవలేదని, గిజిగాడు తన గూడు వదిలి రాకున్నాడు, సూర్యుడు రాలేదని, కొలనీలో కమలాలు తలదించుకున్నాయి, పొద్దు పొడవలేదని, గారాల మల్లమ్మ కళ్ళే తెరవకుంది, తెలవారలేదే అని, నువ్వైనా చెప్పన్న సూర్యుడికి రాజన్న ఎండెక్కేలేమ్మని, కొండెక్కి తన 7 గుర్రాల బండెక్కి పండక్కి రారమ్మని, బతుకమ్మ పండక్కి రారమ్మని, పండక్కి రారమ్మని, బతుకమ్మ పండక్కి రారమ్మని. నడిమెంట సూర్యుడు నిప్పుల్లో చెరిగేడు, పసికందు పడుకుందని, నడిమెంట సూర్యుడు నిప్పుల్లో చెరిగేడు, పసికందు పడుకుందని, నువ్వైనా చెప్పన్న సూర్యుడికి రాజన్న మబ్బు చాటుకు పొమ్మని,
నా బిడ్డకు రవ్వంత నీడిమ్మని. కంటికి రెప్పల్లే కాచుకున్నా గాని నీ వైపే నా తల్లి చూపు. నువ్వైనా చెప్పన్న మల్లమ్మకి రాజన్న ఎలు దాటి పోవద్దని, దయచేసి ఈ దరికి రావద్దని, ఎలు దాటి పోవద్దని, దయచేసి ఈ దరికి రావద్దని. ఆ రాజన్న పాట బాగుంది, దాంట్లో మంచి అర్థం మీనింగ్ కూడా క్లియర్గా అర్థమవుతా ఉంది. అవును. ఇంకోటి బాహుబలి సినిమా. ఉమ్, ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురర్తు గంత సంతతి ప్రమోదమాన మానసే. కృపా కటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపతి క్వచిత్ గంబరే మనో వినోదమేతు వస్తుని. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడోయి నంది కాని నంది. ఎవ్వరూ కనంది ఎక్కడా వినంది, శివురి అరాయిందేమో గంగధరికి లింగమే కదిలొస్తానంది. ఈ పాట ఇంతకు ముందు మంచి ఫేమస్ పాట కాబట్టి ఈ పాట వింటా ఉంటే సేమ్ ఇక అక్కడికే వెళ్ళిపోయినట్టు అనిపించింది. అంతకు ముందు సాంగ్స్ అంటే మనం అది ఇక ఈ సాంగ్ బాగా ఫేమస్ సాంగ్ విన్నాం కాబట్టి సేమ్ అట్లే అనిపించింది. మంచి టాలెంట్ ఉన్నది మీ దగ్గర. ఇంకోటి మళ్ళీ రాజన్న సినిమాలో గిజిగాడు తనగూడు అనే పాట విన్నావన్నా? వినలేదు అది. గిజిగాడు తనగూడు కాదు, ఇప్పుడు వాడింది కదా అది, కరకురాతి గుండెల్లో. అది విన్నాం, విన్నారా? అది విన్నా, అది చాలా కరకురాతి గుండెల్లో రగులుకున్న మంటల్లో కాలిమసైపోయెనమ్మ నీ గూడు. కడుపున కనకున్న కంటికి రెప్పల్లే కాచుకున్న వాడిప్పుడు లేడు. రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో ఎలా ఎలా ఈడ బతకగలవమ్మా. ఎగిరిపోవేయాడికైన కోయిలమ్మా, ఎలా ఎలా ఈడ బతకగలవమ్మా. ఎగిరిపోవేయాడికైన కోయిలమ్మా. గుండెలు పెనవేసుకున్న అనుబంధాలు, ఆకలినే మరిపించే ఆటపాటలు మరచిపోయి తీరాలమ్మా. నువ్వు మరచిపోయి తీరాలమ్మా. చెయ్యాలని మనసున్న చేతగాని వాళ్ళము, పెట్టాలని ఉన్న నిరుపేద వాళ్ళము. ఈ మట్టిలోన ఏకమైన మీ అమ్మ నాన్నల చల్లని దీవెనల నీకు శ్రీరామ రక్షగా. ఎగిరిపోవేయాడికైన కోయిలమ్మా. మనవాడకు మరి రాకమ్మ మల్లమ్మ. బాగుంది. మేము అట్లనే ఇదైపోతున్నాం, మీతో కూడా ఇన్వాల్వ్ అయిపోతున్న పరిస్థితి ఉన్నది. ఇంకా ఇంకా వేరే ప్రముఖులు ఇంకా ఎవరు? జేసుదాస్ గారు. జేసుదాస్ గారు. జేసుదాస్ గారు బాలసుబ్రహ్మణ్యం గారు కలిసి పాడిన పాట అండి. ఓకే. సింగారాల పైరుల్లోన ఫేమస్. అవును అవును తెలుసు అది. ఫస్ట్ బాలసుబ్రహ్మణ్యం గారు వాయిస్. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే సాగాలంట ఆడాలి. వద్దంటానే పాతధనాన్ని, ముద్దంటానే కొత్తదనాన్ని, కొత్తగా ఇప్పుడే పుట్టావని అనుకోమంటాడే. బతుకే మారిపోతే ఏంటి బాటేదైనా నీకది ఏంటి, నారును వేసే ఆపై వాడే నీరును పోస్తాడే. మూలబడి ఉన్న బుట్ట తట్ట తీసి
భోగి మంటల్లో నువ్వే వెయ్యరా, తెల్లవారగానే సంకురాత్రి కాదా, పొంగే పాలు అందరి పాలు హాయిగా. ఎట్లా ఇద్దరు కలిసి పాడిన సాంగ్? ఒక బిట్ ఆయన పాడతారు, ఒక బిట్ ఇట్లా చేంజ్ చేసుకునేటప్పుడు వాయిస్ ఇబ్బంది అనిపిస్తుందా ఏమన్నా? అలవాటు అయిందన్న, ప్రాక్టీస్ అంతే. ఓకే, సరే ఒక వాయిస్ కంటిన్యూగా పోవడం అంటే ఓకే, కానీ ఇద్దరు వాయిస్లు కూడా ఒకేసారి తీసుకోవడం అనేది. జేసుదాస్ గారు ఇంకోటి, ఓ తల్లి నీకే రింతలు ఎన్నడు నా ఎద కదిపాయో, బతుకంటే ఎంతటి తీపో అప్పుడే తెలిసింది, రోజు నువ్వు నవ్వుతూ ఉంటే అన్నంతో పని లేదమ్మా, ఒక్క పూటలిగా వంటే ఆకలి నాకే కాదమ్మా, అందరికేమో రాజునురా నీ దరి నేను బంటునురా, నీ నాన్నను బిడ్డను నేనేలే తల్లి, జోలాలి జోలాలి జోలాలి, జోల పాడుతా బజ్జో నా తల్లి. నాకు కొంచెం డెప్త్ ఫీల్ ఉన్న సాంగ్స్ తీసుకోవడం ఏంది ప్రధాన లక్ష్యం? ఇప్పటి వరకు కూడా మీరు పాడిన అన్ని సాంగ్స్ కూడా ఎక్కువ పాత పాటలు అంటే బాగా ఇష్టం నాకు, కొత్త పాటలు పెద్దగా నాకు ఉండదు. ఇప్పుడు ఉన్నటువంటి చిన్నప్పటి నుంచి కూడా ప్రాక్టీస్ చేస్తాను కాబట్టి అవే పాటల్ని అప్పటి నుంచి కూడా నేను 20-25 సంవత్సరాలు అన్ని ఓల్డ్ అయిపోయినాయేమో కానీ ఈ సాంగ్స్ మాత్రానికి ఇప్పుడున్న జనరేషన్ కూడా ఎక్కువగా ఓల్డ్ సాంగ్స్ కే ఇంపార్టెన్స్ ఇస్తారు. పొద్దున్న ఎవరి స్టేటస్ చూసినా కూడా ఓల్డ్ సాంగ్స్. ఇప్పుడున్న జనరేషన్ అన్ని మారుకుంటూ వచ్చినాయి కానీ సాంగ్స్ కు మాత్రానికి అట్లనే ఉండిపోయాయి, అది మాత్రం వాస్తవం. అందులో మళ్ళీ భారతీయుడు సినిమాలో పచ్చని చిలుకలు తోడుంటే నంబర్ 1 సాంగ్. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లోయి, లోకంలో కన్నీరింక చెల్లో, చిన్ని చిన్ని కోటిలోనే స్వర్గముందిలే, అర చిన్ని చిన్ని కుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే, సీతాకోక చిలుకకు చీరలెందుకు, అరే ప్రేమ ఉంటే చాలునంట డబ్బు గిబ్బులెందుకంట, పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లోయి, లోకంలో కన్నీరింక చెల్లో, అందని మిన్నే ఆనందం అందే మన్నే ఆనందం, అరే భూమిని చేర్చుకు పుట్టే పచ్చని పసిరిక ఆనందం, మంచుకి ఎండే ఆనందం వాగుకి వానే ఆనందం, అరే ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం, బ్రతుకే నూరేళ్ళందం బ్రతుకే బ్రహ్మానందం, చెలియ వయసుడిగే స్వగతంలో అనుబంధం ఆనందం ఆనందం, పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లోయి, లోకంలో కన్నీరింకా చెల్లో. ఎవరి గ్రీన్ సాంగ్ ఇది, ఇంకా ఎన్ని సంవత్సరాలు అయిపోయినా ఎన్ని సంవత్సరాలకు ముందుకు పోయినా కానీ ఎవరి గ్రీన్ సాంగ్ ఇది, అద్భుతంగా వాడుతూ ఉన్నారు. ఇంకా ఇప్పుడు కొత్తగా వచ్చేసి సిద్ధు శ్రీరామ్ అన్న. సిద్ధు శ్రీరామ్, ఆయన వాయిస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అవును, అది కూడా ప్రాక్టీస్ చేసిన, మ్యాక్సిమం ప్రయత్నం చేసిన. చూడండి, పాడండి చూద్దాం. పుష్ప సినిమాలో సాంగ్ బాగా ఫేమస్ అయింది. ఓకే, అవును. అన్నిటికీ ఎప్పుడు ముందుండే నేను, నీ వెనకే ఇప్పుడు పడుతూ ఉన్నాను, ఎవ్వరికి ఎప్పుడు తల వంచని నేను, నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను, ఇంత బతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే, ఈ సుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే, చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే, చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. బాగుంది, చాలా బాగా పాడుతున్నారు. మరి మీ టాలెంట్ అక్కడే ఆగిపోతుంది, ఊళ్ళోనే ఆగిపోతుంది మీ టాలెంట్. రాజధాని రాగా రావాలి, సిటీ వరకు రావాలా మీ టాలెంట్. ప్రోత్సహిస్తే ఖచ్చితంగా మా ఉంటుంది. ఇంకా మనకి అటాచ్డ్గా ఉన్నటువంటి మన కొలీగ్స్ ఉన్నటువంటి ఛానల్స్ కూడా మనం కంపల్సరీ చెప్తాం. ఎందుకంటే టాలెంట్ ఆగిపోకూడదు, ముందుకు రావాలి. అది ఎవరైనా సరే, అది మీరైనా మేమైనా ఇంకొకళ్ళు ఎవరైనా సరే ఉన్న ప్రతిభని ప్రోత్సహించాలి, కంపల్సరీ ప్రోత్సహించాలి. ఎవరికి తగ్గటువంటి ఇది వాళ్ళు చేయాలి కంపల్సరీ. ఇంకేమైంది? అదేనా మన
వకీల్ సాబ్ సినిమాలోంచి. ఉమ్, నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెల్లవారదుగా, నీ కాటుక చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా, ప్రతి వరసలోన ప్రేమగా అల్లుకున్న బంధమ, అంతులేని నీ శ్రమ అంచనాల కందున, ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమ, నీవు లేని జగతిలో దీపమే వెలుగున, నీ దగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా, ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా, మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. చాలా బాగుంది. వెళ్ళాలి మీరు ఒక అడుగు మరి ముందుకి స్టెప్ వేయాలి మీరు, ఎందుకనంటే ఆ దిశగా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాం మనసులో, ఓ అడుగు ముందుకేయాలి, వేయాలి. 300 కిలోమీటర్లు దాటి మనం వీడి దాకా వచ్చినాం, ఈ స్టూడియో దాకా రాగలిగినాం అంటే ఇంకా ముందుకు పోతే వయసు ఇంకా చాలా ఉన్నది. ఇప్పుడు ఖచ్చితంగా అవకాశం వస్తుంది, గట్టిగా ప్రయత్నం చేస్తే ఏదో ఒక రూపంలో అవకాశం అయితే వస్తుంది. ఆపట్లేదు అన్న, ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో భాగంగా మీ దగ్గరకు అదే రావడం. అదే అదే అవును. ఇప్పుడు తీన్మార్ సినిమాలో ఆ, బాగుంటుంది అన్న సాంగ్. ఉమ్. ఎవరు రాసిరు అది? అది ఎవరు పాడింది? పాడింది అయితే శ్రీరామ్ గారు ఎవరు పాడారు. ఉమ్, ఎదలో ఆశలన్నీ ఎదిగే కళ్ళ ముందరే గిరే, ఊహలన్నీ నిజమై నన్ను చేరలే, సందేహమేది లేదుగా, సంతోషమంతనాదిగా, చుక్కల్లో చేరి చూపగా, ఉప్పొంగుతున్న హోరుగా, చిందేసి పాదమాడగా, దిక్కుల్ని మీటి వీనగా, చెలరేగి కదిలెను గాలి తరగల పైన, గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే, అడుగు అడుగులా మారే ఆనందమే, వీడది పందమే. ఒకసారి ఆ ఫీల్డ్లోకి మళ్ళీ ఆ సినిమా సాంగ్ విన్నట్టు అనిపిస్తూ ఉంది ఒక్కోసారి. అంత డెప్త్గా అంత జాగ్రత్తగా చాలా బాగా పాడుతూ ఉన్నారు మీరు పాడే పాట అన్న దేవత సినిమాలో. ఉమ్, ఆలయాన వెలసిన దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఆలయాన వెలసిన దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, పతిదేవుని మురిపించే వలపుల వీణ, జీవితమే పండించెను నవ్వుల వాన, కష్ట సుఖాలలో తోడు నీడగా, తల్లిని మరిపించే ఇల్లాలి ఆదరణ, మగువేగా మగవానికి మధుర భావన, ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. నెంబర్ 1 చాలా బాగుంది. ఇంకా కీరవాణి గారు, జయశ్రీదాస్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు. అన్న పాడితే చాలు. బాలసుబ్రహ్మణ్యం గారు. వెన్నెలల్లె పూలు విరిసి తేనెలు చిలికెను, చింత చేరి యాద మరిచి తేనెలు కొసరేను, చందనాలు నల్లు విరిసి చూపులు కలిసెను, చందమామ పట్ట పగలే నింగిని పొడిచెను, కన్నె పిల్ల కలలే నాకిక లోకం, సన్నజాజి కదలే మోహన రాగం, చురకల పలుకులు నలకల ఉరుకలు, నా చెలి సొగసులు నన్నే మరిపించే,
మాటేరాని చిన్నదాన్ని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా. ఇంత క్రిటికల్ వర్డ్స్ కూడా కొన్ని కొన్ని అసలు చాలా కష్టంగా ఉంటాయి, కొన్ని పలకడానికైనా పాడడానికైనా కానీ చూడకుండా గుర్తుపెట్టుకొని అట్లా ఆ టోన్ తోటి సాంగ్స్ నోటెడ్ అన్నయ్య, చూడాలి చూసి పాడాలని ఏం లేదు. మ్యాక్సిమం అన్ని టోన్స్ అంత పర్టికులర్గా గుర్తుపెట్టుకొని పాడడం అంటే కూడా మామూలు విషయం కాదు అది. ఇంకా కీరవాణి గారిది వేదం సినిమా చూసిన అన్న, వేదం చూసా అల్లు అర్జున్. అవును, అందులో ఏ చీకటి చేరని కొత్తని బ్రతుకులో ఓ రేపని ఉందని తెలుసుకో నీ ఒకనాటి మిత్రుని గుర్తుపడతావా గుర్తుపడతావా. బాగుంది చాలా. బాహుబలి సినిమాలో నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా తరతరాల ఎదురు చూపులో ఆవిరైన నీ కన్నీళ్ళు ఆనవాళ్ళు ఈ సంఖ్యలు రాజ్యమా ఉలికిపడు. ఓకే రాంప్రసాద్, మరి ఇంత మంచి టాలెంట్తో పాడుతూ ఉన్నావు, దాదాపుగా ఇక్కడ వరకు వచ్చేసినావు, మరి ఎట్లా ఇంకా నీ ప్రయత్నాలు ఏంటి, ముందు ముందు ప్రయత్నాలు ఏంటి, అసలు ఏం చెప్పబోతా ఉన్నావు, నీ ఉద్దేశం ఏంటి అసలు? ప్రయత్నం అనేది ఆపనన్నా, నాలాగా ఇట్లా టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి. నాకు ఈ స్థానానికి రావడానికి చాలా కష్టంతో వచ్చిన నేను నా ఈ ప్రయత్నాన్ని అయితే ఆపను. ఏ రోజుకైనా నేను మూవీలో ఒక సింగర్గా అవ్వాలనేది నా చివరి కోరిక. అవుతా. ఏ రోజుకైనా కీరవాణి దగ్గర ఆయన దగ్గర కూర్చొని నా వాయిస్ని ఆయనకి వినిపించాలనే నా కోరిక, బలమైన కోరిక అన్నది. ఏ రోజుకైనా ఇలా మీరు మీ ప్రోత్సాహంతో నేను ముందుకెళ్ళాలని కోరుకుంటున్నా. తప్పకుండా రామకృష్ణ, ఎందుకంటే టాలెంట్ ఉన్న వాళ్ళకి మాత్రానికి ఏదో ఒక రోజు అయితే ఖచ్చితమైన అవకాశం వస్తుంది. ఎందుకంటే నువ్వు ప్రయత్నం చేసినావు, వీడి దాకా వచ్చినావు కాబట్టి ఇంకా ఖచ్చితంగా మేము చేయాల్సిన మా ఛానల్స్ ఎన్ని ఛానల్స్ ఉన్నాయో అన్ని ఖచ్చితంగా అయితే పెడతాం. 100% నీ గొంతును ఏదైతే ఉందో మా ప్లాట్ఫామ్ ద్వారాగా వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ప్రయత్నం చేయి, ఎందుకంటే ప్రయత్నం చేస్తే చివరి వరకైనా సరే, చివరి రోజు వరకైనా సరే మనకి ఏదో ఒక అవకాశం అయితే దక్కేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. రైట్, ఇప్పుడు మనమైతే మరి ఇక మట్టిలో మాణిక్యారు గ్రామీణ ప్రాంతాలల్లో అక్కడే మగ్గిపోతున్నటువంటి మంచి ప్రతిభ ఉన్నటువంటి రాంప్రసాద్ లాంటి వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఎంత మంచిగా ఒక ప్రముఖ గాయాలు, ప్రముఖ సింగర్స్ పాడేటటువంటి సాంగ్స్ అన్నిటిని కూడా డైరెక్ట్గా వాళ్ళే వచ్చి కూర్చొని వాళ్ళ వాయిస్లతో పాడినట్టుగా ఉండేటువంటి మామూలు విషయం కాదు అది. ఎందుకంటే చాలా కష్టతరమైనటువంటి పదాలు, ఆ లిరిక్స్, వీటి అన్నిటిని కూడా, ఎందుకంటే ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాలు ఇట్లా దాన్ని పాడుకుంటూ వస్తేనే సాధ్యమవుతుంది తప్ప అంత ఈజీగా ఒక రోజు 2 రోజులకు వచ్చేటటువంటి పని అయితే కాదు ఇది. ఎందుకంటే మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం, అంటే ఎటువంటిది ఏది లేకుండా, అంటే ఎటువంటి ఇన్స్ట్రుమెంట్ లేకుండా ఎటువంటి బుక్ లేకుండా ఏది లేకుండా కూడా డైరెక్ట్ మరి తాను అట్లా వాడుతూ ఉన్నాడంటే ఇట్లా టాలెంట్ ఉన్న వాళ్ళు మాత్రానికి ఖచ్చితంగా గుర్తించాలి. ఏ ప్లాట్ఫామ్ అయినా సరే గుర్తించి వాళ్ళకి కొద్దిగా మనం చేదోడు వాదోడుగా ఎవరు చేయాల్సినంత వాళ్ళు చేయగలిగితే మాత్రానికి అది కొద్దిగా స్టెప్ బై స్టెప్, అది ఎవరైనా సరే ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఏ వ్యక్తులైనా సరే ఎవరో ఒకరు ప్రోత్సాహం లేనిదైతే రాలేదు. కాబట్టి ఇగో ఇలాంటి రాంప్రసాద్ లాంటి వ్యక్తులు కూడా ఎంతోమంది ఉన్నారు. ఖచ్చితంగా మరి అయితే నేను ప్రయత్నం అయితే ఆపనన్నా, ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేస్తా, ఎంతవరకైనా ప్రయత్నం అయితే చేస్తా. ఇక నా ఎవరైతే ఉన్నారో నా హీరో, నా లైఫ్కి హీరోగా నేను యాంబిషన్గా పెట్టుకున్నటువంటి కీరవాణి గారిని కూడా ఖచ్చితంగా ఏదో రోజు కలుస్తా, ఆయన పాటని నా గొంతు ద్వారాగా ఆయన ముందే వినిపిస్తా అనేటటువంటి సంకల్పంతో కూడా
మరి రాంప్రసాద్ ఉన్నాడు. మరి ఖచ్చితంగా రాంప్రసాద్ ఆల్ ది బెస్ట్. నువ్వు ఎట్లనే ముందుకెళ్ళు, ఖచ్చితంగా నువ్వు ముందుకెళ్ళు, బాగుంటుంది, నువ్వు సక్సెస్ అవుతావని చెప్పేసి కూడా మేము కూడా ఖచ్చితంగా నమ్ముతా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.